మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణకు కేసీఆర్ కృషి చేశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లాలోని తిమ్మాపూర్ రఘురామలకోట రెవెన్యూ పరిధిలో చెరువు ఆక్రమణలపై నిరసన వ్యక్తం చేశారు. కబ్జాకోర్లు వాగులో మట్టి పోసి చదును చేసి భూమిని ఆక్రమిస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. 2014 నాటి స్థితి ప్రకారం సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఆక్రమించిన చెరువులను ప్రభుత్వం పరిరక్షించాలని కోరారు. దయచేసి తహసీల్దార్ గారితో కోరేది ఏంటంటే ముందు మీరు పంచాయతీపై చర్య తీసుకుండా అసలు ఆమె ఏం చేస్తుంది, విధులు నిర్వర్తిస్తుందా లేదా? ఒర్రెలు కనుమరుగైతున్నాయి, చెరువు ఏదైతుందో మట్టితో నింపడం జరుగుతుంది, 100 ఎకరాలు కనుమరుగైపోతున్నాయి. రైతాంగం ఏదైతుందో పాపం వాళ్ళు ఏదైతుందో కింద తిప్పన్నపేటకు సాగు, పై ఏదైతుందో భూగర్భ జల మట్టం పెరిగే అవకాశం వస్తుంది వాళ్ళకు. ఇప్పుడు రఘురామలో పోయేట రోడ్డు ఏదైతుందో 3 ఒర్రెలు 3 మాయమైపోయినాయి. రఘురామాల కోట పోయేట రోడ్డుకు 3 ఒర్రెలు ఉంటే 3 మాయమైపోయినాయి అని చెప్పి అంటున్నాను. R&B ఒర్రె మాయమైపోయింది. మరి ఇరిగేషన్ శాఖ వాళ్ళ విధులేంటో మాకు తోసలేని చెప్పి అంటున్నాయి. ఇటు మత్స్యకారులు వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు. రైతాంగం ఏదైతుందో భూగర్భ జల మట్టం తగ్గిపోయి వాళ్ళ యొక్క ఈ చెరువు ముంపు గురేట భూముల్లో ఏదైతుందో మట్టి నింపడంతో భవిష్యత్తులో చెరువు ఆనవాళ్ళు కూడా కనబడబోతుంది. నేను దయచేసి నేను ఏమంటుంది సార్ అంటే, ఇప్పుడు గూగుల్లో ఏదైతుందో యూ కెన్ గో ఇన్ టీట్, గూగుల్లో యూ కెన్ గో ఇన్ టీట్. ఒకసారి మీరు పోండి 2014 పోండి, ఒకసారి గూగుల్లో మీరు 2014 పోండి అంటున్నా. 2014 పోయేది ఎత్తుందో ఈ చెరువు కుంట ఏ మేరకు ఉండే, ఇవాళ ఏ మేరకు ఉన్నది, ఆక్రమణకి ఎంత గురువైంది, ఎంత మట్టి నింపడం జరిగిందో కూడా మీకు గూగుల్లో కనబడుతుంది సార్ అంటూ నేను. ఆ గూగుల్కి అనుకూలంగా ఏది ఎత్తున్నదో మీరు మట్టి నింపిన వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టారు. దయచేసి సివిల్ లయబిలిటీ యాక్షన్ 1 ఆస్పెక్ట్, సివిల్తో పాటే క్రిమినల్ చర్యలు. మీ పంచాయత్ సెక్రటరీ నెంబర్ 1 దోషి అవుతుంది, మీ ఇరిగేషన్ శాఖ అధికారిని ఈమె కొత్త బాధ్యత తీసుకున్నా కానీ అసలు ఈ గారు వాళ్ళు బాధ్యులు అవుతారు, మన రెవెన్యూ అధికారులు ఎవరుంటే వాళ్ళు బాధ్యులు అవుతారు. ఏదైనా కానీ అయితే ఇది రెస్టోర్ చేస్తేనే కానీ రైతు భవిష్యత్తుగా ఏదైతుందో కనబడుతుంది. రోజుకి 6 కాలం కష్టపడి పంట పండిస్తే రైతుకు అమ్ముకొని పోతే ఏదైతుందో కళ్ళాలనే రైతు పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి అంటున్నాను. మరి ఏదో ప్రొక్లైన్ పెట్టామని చెప్పి అంటున్నాను. అది నడవబట్టి కాడికి 10 రోజులు అవుతుంది సార్. 10 రోజులలో నడిచేది 10 గంటలు, 10 రోజులలో నడిచేది 10 గంటలు మొత్తం టోటల్. ప్రొక్లైన్ రోజు 10 గంటలు నడవచ్చు సార్. రోజు 10 గంటలు నడిచే ప్రొక్లైన్ ఏదైతుందో రోజుకు 1 గంట నడుస్తుంది. అని దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ప్రొక్లైన్ ఎంత నిర్లిప్తతో పనిచేస్తుందో దాన్ని మార్చండి, పంచాయతీ బాధ్యత అప్పగించండి. ఇప్పుడు ఇవాళ ఏది సార్, ఇవాళ 18th, 24 మీరే పేర్కొన్నట్టు మాకు ఒక లోపల మీరు దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పి అన్నారు. మీ మీద విశ్వాసంతో ఏదైతుందో మేము కొంత దీన్ని ఓపిక పడుతున్నాం సార్. బై 24th వారం లోపల ఏదైతుందో ఈ ముప్పాల చెరువు ఇది ఒక ఉదాహరణగా చెప్పంటాం సార్. దీనికి సంబంధించి ఒర్రలే కానీ చెరువులో పూడుకపోయిన మట్టినే కానీ పూర్తిగా తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని యథావిధ కొనసాగేటట్టు స్టాటస్ కో, యాంటీ స్టాటస్ కో, నాట్ స్టాటస్, యాంటీ స్టాటస్ కో యాజ్ అండ్ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఏ విధంగా ఉండే మీరు గూగుల్లో పోయి ఆ విధంగా రెస్టోర్ చేయండి. కాదంటే ఇంకా ఫర్దర్ యూ గో బ్యాక్ టు 1 కూడా పోయి మాకు అభ్యంతరం లేదు. ఎంత వీరుంటే అంత పోయి ఎన్నికిపోయేది ఇస్తున్నదో యాంటీ స్టాటస్కో చెరువు కుంట ఏ విధంగా ఉందో ఆ విధంగా రెస్టోర్ చేయించే బాధ్యత మీపై ఉంటుంది. ముఖ్యంగా పాత్రికేయ సోదరులు కూడా అప్పటికెళ్ళి కూడా మరి దీని సంగతి ఏది చూద్దామని చెప్పని వాళ్ళు కూడా సహనంతో ఏమైనా పరిష్కారం కనబడితే సంతోషం. మరి రైతులు ఏదైతుందో మిత్రులు అందరూ కూడా చెప్పంటారు సార్. నేను రాజకీయాలకు అతీతంగా ఇందులో పాల్గొన్నారు. ముఖ్యంగా వాళ్ళ చొరవతో ఇక్కడ దాకా వచ్చింది ఇది. మరి మీరు కూడా మాకు విశ్వాసం కలిగించే విధంగా చెప్పండి సార్. సార్ ఆల్రెడీ సార్ మీరు ఏదైతే ప్రజావాణిలో పిటిషన్ ఇచ్చారో సార్, ఆల్రెడీ ఆ పిటిషన్ ఇచ్చిన సెకండ్ డే నాడే మేము ఆల్రెడీ ఏంటంటే బౌండరీస్ ఫిక్సప్ చేసాం సార్. ఫిక్సప్ చేసేసి ఆల్రెడీ ఒక 1/2 కిలోమీటర్ వరకు క్లీన్ చేసాం సార్. ఇంకా కొంచెం ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ వరకు ఉంది, అది కూడా 100% క్లీన్ చేపిస్తాం సార్. కానీ ఏంటిదంటే సార్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో సార్, ఎవరైతే పట్టలాంటి ఉన్నాయో వాళ్ళకు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఇన్ ఫర్దర్ ఏది ఉన్నా కూడా వితౌట్ ఇరిగేషన్ వల్ల పర్మిషన్ లేకుండా దాంట్లో మీరు ఏంటిది అంటే ఎలాంటి మోరం కానీ ఎఫ్టీఎల్ని కానీ డ్యామేజ్ చేయడానికి లేదు. అట్లాంటిది ఏమైనా యాక్షన్ ఏదైనా చేసినా కూడా మేము కంపల్సరీ వాళ్ళ మీద. మీరు ఫర్దర్ చెప్తున్నారు, ఇప్పుడు మేమేమంటాను యాంటీ స్టాటస్ కో పోసిని తొలగింప చేయండి. మీరు ఏదైతుందో ఇక మీరు పోయకుండా ఉండాలంటే వాడు చాలు పోసిని దక్కించుకుంటా అనుకుంటున్నాడు. అట్లాంటి సార్ అంటూ నేను యాంటీ స్టాటిక్ పొయ్యకుండా ముందు ఏ విధంగా ఉండేనో ఆ విధంగా ఈ మట్టి తొలగింప చేయండి అంటున్నాను. సార్ ఇప్పుడు ఏదైతే వాళ్ళకి క్రిమినల్ చర్యలు పెట్టండి. ఆ 434 సర్వే నెంబర్
433, 434, 435, 433కి సర్వే నెంబర్స్ 4 అన్నీ కవర్ అవుతున్నాయి సార్. ఈ సర్వే నెంబర్లో ఉన్న పట్టదారులు ఎప్పటివరకు ఏదైతే మొరం వేశారో అవన్నీ తీపిచ్చిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ అట్లాంటిది ఏదైనా మళ్ళీ పునరావృతం చేస్తే వాళ్ళ మీద కంపల్సరీ క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాం సార్. వాటికి కూడా ప్రపోజ్ చేస్తాం సార్ కంపల్సరీ.